ఉండవు. ఎవరురా నువ్వు? వచ్చి నన్నే ఎదురుస్తున్నావు. నీలాంటి వాడిని ఎదిరించడానికి ఎన్ని గుండెలు కావాలరా? ఉన్నది ఒక్కటే గుండె, ఒక్క గుండె చాలు. నన్ను ఎదిరించంతటే మనగాడివా? నిన్నేంటి తప్పు చేస్తే మంత్రిని, ముఖ్యమంత్రి ఎదురుస్తా. నేను చేసిన తప్పేంటి? కల్తీ సారా కాస్త తప్పు చేస్తున్నావు. ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. మర్యాదగా నీ కల్తీ వ్యాపారం మానుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాదు, హెచ్చరిస్తున్నా. ఎవరు నువ్వు? నా రక్షణ వలయంలోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. ఎందుకు నెలగా నీకు? నేను రావాలనుకుంటే రాక్షస రాజ్యంలోకి రారాజులా వస్తా, వెళ్ళాలనుకుంటే సింహంలా వెళ్తా. అన్నాపాలంటే పైనుంచి ఎవరైనా దిగి రావాలి. ఆ దమ్ము నాలో ఉంది. చూడు ఆఫీసర్, ఈ బండా తెలుసుకుంటే నిన్ను ఇక్కడికే కాల్చి పారవేయగలను. శక్తి ఉన్న ఈ బండా గణిస్తే మాట్లాడుతున్నామని మర్చిపోకు. ఆర్రిషులు దేశం కోసం పోరాడుతూ ఇప్పుడు కొరికే సని చేయటం లెక్క చేయకుండా ఈ దేశం కోసం పోరాడుతున్నా. చూడు ఆఫీసర్, నీ మాటలు నీతి వాక్యాలు బడికి వెళ్ళే పిల్లలకు చెప్పు వింటా. కానీ ఒక పేరు మోసిన సారా కాంట్రాక్టర్ని నా దగ్గర కాదు. అవినీతి అధికారులతో చేతులు కలిపి నువ్వు సాగిస్తున్న రవాణా వ్యాపారం ఆపకపోతే నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది. అది నా ఇష్టం. నాకు చెప్పడానికి నన్ను ఎదిరించిన వాళ్ళని ఎన్నరిలో అతమార్చిన చేతులు రాయవి. నీలాంటి వాళ్ళందరినీ అట్టంగా నరికిన చరిత్ర రాదే. అవినీతికి అర్థం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం మా మాటలు సాగుతూనే ఉంటాయి. అందుకే నువ్వు కూడా నాతో చేతులు కలుపు, నిన్ను కోటీశ్వరుని చేస్తాను. నీతో చేతులు కలిపి ఈ దేశానికి అన్యాయం చేసే బదులు నవ్వుతూ గర్వంగా నా మాతృభూమికి ప్రాణాన్ని అర్పిస్తా. కానీ నీలాంటి వాళ్ళతో చేతులు కలిపి నా మాతృభూమికి అన్యాయం చేయను. అది నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? నాలాంటి వాళ్ళు అడుగులకు మడుగులొత్తే ఆఫీసర్లు ఉన్నంత వరకు నా ఆటలు సాగుతూనే ఉంటాయి. నీకు ఈ దేశం కావాలో నీ ప్రాణం కావాలో కోరుకో. ఈ మట్టిలో పుట్టి ఇక్కడ నివసిస్తూ తేనెలాంటి కిష్టమ నీళ్లు తాగుతూ నారాళ్ళ దేశభక్తిని నిమ్ముకొచ్చి వచ్చిపోయి ఈ దేశ వినాశనానికి ప్లాన్ చేస్తావా? నిలువన నరికి నా మాతృభూమి రుణం తీర్చుకుంటారా? చూడు ఆఫీసర్, నల్ల డబ్బు బట్టి న్యాయాన్ని కొంటాను. నా పలికబడి ఉపయోగించే అధికారులు నా వైపు తిప్పుకుంటాను. ఆ గర్వంతో వేరు వెగుతున్న నిన్ను అరెస్ట్ చేసి ఉరికమ్మ వెక్కించే ఈ అభిమన్యం దమ్మేంటో నీకు చూపిస్తా. ఏంట్రా ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? నువ్వు ఈ దేశం కోసం కంకణం కట్టుకున్న వీర శివాజీవా? పిల్ల కొంక నా సర్వీసులో ఎంతమందిని చూసి ఉంటాను. అయినా నువ్వెంత అలుసంత? ఆ నలుసా నీ కంట్లో పడితే ఎంత ఘాటుగా ఉంటుందో తెలుసా? అల్లూరి ఒకడే, భగత్ సింగ్ ఒకడే, కానీ వాళ్ళ వెనక వేలాది లక్షలాది అడుగులు ఉన్నాయని గుర్తు పెట్టుకో. వాళ్ళలాగా చావాలని కోరికగా ఉందా? లేదంటే నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్ళిపో. నువ్విచ్చే డబ్బు తీసుకొని ఆశపడి వెళ్ళిపోయేవాడు కాదు ఈ అభిమన్యు. మర్యాదగా పద్ధతి మార్చుకొని బతుకో. లేదంటే ఈ అభిమన్యు అంటే ఏంటో నీకు తెలియజేయాల్సి వస్తుంటుంది. చూస్తా, నీ అంతూ చూస్తా.